వెల్కమ్ బ్యాక్. రామచంద్రారెడ్డి గారు, బీజేపీ అంటోంది ఈ ఎర్లీ ట్రెండ్స్ చూసి చెప్పలేం, కాసేపు తర్వాత నెంబర్ ఖచ్చితంగా పెరుగుతుందని. మీరు అదే విధంగా చెప్తున్నారు, ఇప్పుడే చెప్పలేం మాదేవి పెరుగుతుందని. వాస్తవం ఒక్కటే ఉంటుంది కదా ఏదైనా కానీ. మరి వాళ్ళదా మీద అంటే రిజల్ట్ అనేది ఇది మా కాన్ఫిడెన్స్ మాది, వాళ్ళది. ఇందాక మిత్రుడు చెప్తున్నా ఎంతో ధైర్యంగా, ఎస్ మేమే చేసినాము, రామ మందిరం మేమే కట్టినాము, రామ మందిరము ఇది అక్షంతలు పంచినాము, మా హక్కు అన్నట్లు మాట్లాడుతున్నారు. మేము సరే మీరు పంచుకోండి, కానీ దాన్ని రాజకీయానికి ముడిపెట్టొద్దు అని చెప్పేసి మేము మాట్లాడినాం, అంతే తప్పితే మీరు చేయటం తప్పని మేము చెప్పలేదు. కాకపోతే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కేవలం ఒక హిడెన్ ఎజెండాతోని దాన్ని అబద్ధాలను కూడా నిజం చేసే ప్రయత్నం చేయటం అబద్ధము, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, నానాటికి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. అనేక మంది ఎగవేతదారులు బ్యాంకులను దోచుకొని దేశాలు దాటిపోతున్నారు. మీరు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగినాము. అదేవిధంగా వ్యవసాయం గురించి కానీ, పరిశ్రమల గురించి కానీ, రోడ్ల గురించి కానీ, వాటి గురించి కూడా ప్రశ్నించడము. కుంభకోణాలు కానీ, లేకుంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది కొన్ని అభియోగాలు మోపుతున్నా, ఏది అదాని ఇలాంటి వాళ్ళ మీద దివాలా తీసిందని చెప్పేసి అటువంటి దాంట్లో ఒక జాయింట్ పార్లమెంటరీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయమని చెప్పేసి అడిగినాం. దానికి ఒప్పుకోలేదు. ఎందుకు? దేశ క్రెడిబిలిటీ పోతుందని చెప్పి ఒక మంచి అంటే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మేము వచ్చినప్పుడే అయింది. అండ్ వివిధ దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతుంటే మనం మాత్రం సేఫ్ లో ఉన్నామని చెప్పేసి, అది బీజేపీ రావడం వల్లే, బీజేపీ పాలన వల్లే అదంతా. అది సోషల్ ఇంజనీరింగ్ అండ్ సోషల్ మీడియా సృష్టిన్నట్లు వీళ్ళు చేసేది. మేము అదే తప్పంటున్నాం, వాస్తవికాన్ని చూపియండి. ఇప్పుడు ఏదో మొన్న ఏదో ఛానల్లో చూసిన అన్నట్టు సూపర్ మ్యాన్ అంటున్నాను. సూపర్ మ్యాన్ అనేది ఒక కల్పిత కథ. అదేవిధంగా మోడీ పరిపాలన కూడా అని చెప్పేసి ఒకళ్ళు చెప్తే, ఈ రెండింటిని కనుక పోల్చినట్లయితే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాల్లో, అంటే మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భాల్లో మేము సంపాదించినటువంటి ఆస్తులన్నిటిని కూడా దేశం కోసం మొత్తం వరుస పెట్టేసి అమ్మటం కానీ, లేకుంటే ఏదైనా విమానాశ్రయాలు కానీ, లేకుంటే అటువంటి వాటిని ప్రైవేటైజేషన్ పేరు మీద వాళ్ళకి అనుకున్నటువంటి అన్నుయులకు ఇవ్వటం కానీ, ఇటువంటి వాటిని తప్పు అంటున్నాం. ఈవెన్ బీజేపీలో కూడా వీటిని ఖండించేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హైరార్కీ ముందల కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి డిక్టోరియల్ పాలసీస్ ముందల కానీ, పరిస్థితుల మధ్యన కానీ తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయలేని పరిస్థితి ఉంది. మరి ఈ అన్ని అంశాలను కూడా ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా, గతంలో కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గారు ఉన్నారు, వాజ్పేయి గారిని మేము ఎక్కువ విమర్శించలేము కూడా. ఎందుకనంటే దట్ క్రెడిబిలిటీ, అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మేము కూడా ఒప్పుకుంటాం. అంటే బీజేపీ అయినంత మాత్రాన మా ప్రత్యర్థినో, లేకుంటే మా శత్రువో, లేకుంటే మేము వాళ్ళని విమర్శించాలని కాదు. పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి వాస్తవిక దృక్పథాన్ని ప్రజలకు వివరించడం అనేది ప్రతిపక్షంగా మా బాధ్యత. ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో మేము నిర్వర్తిస్తున్నాం. కాబట్టి మేము ఉన్నటువంటి వాస్తవాల్ని ప్రతిపక్షంగా చెప్తున్నప్పుడు మీరు వాటిని వినే పరిస్థితులు ఉండాలి. మీరు అందులో మంచి ఉంటే మీరు రిసీవ్ చేసుకోవాలి, దాన్ని దేశం కోసం ఉపయోగించాలని చెప్పేసి అన్నాము. మరి ఇప్పుడు మనం ఒక్కొక్కటి పేరు పెట్టి చెప్పుకుంటే, రైతులు ఇది ఈ భారతదేశానికి పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు ఏ విధంగానో రైతులే ఈ దేశానికి వెన్నెముక. అటువంటి రైతులు వ్యవసాయ చట్టాలని చెప్పేసి తీసుకొచ్చేసి ఎంతోమంది ఉసురు తీసి వాళ్ళ విలువైన సమయాన్ని ఎంతో ఢిల్లీలో చలిలో గడిపేటట్లు చేసి ఎంతోమంది చావుకు కారణమై చివరికి చేసింది ఏంటంటే యూటర్న్ తీసుకున్నారు. ఇటువంటి అనాలోచిత పనులు ఎప్పుడు వస్తాయనంటే, నియంతృత్వం అనేది బాగా ప్రబలినప్పుడు, నాకు ఎదురు లేదు అని చెప్పేసి భావించినప్పుడు. అంటే ప్రతిపక్షాలే అనే చూడాలి. ఒకవేళ ప్రజలు కూడా అలాగే అనుకుంటే ఓట్లు అయితే వేయరు కదా. సరే, ఎస్, ఓకే, మీరు అన్నది కరెక్టే. ఇందులో ఎట్లుంటుందంటే, ప్రజల్లో కూడా 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకొని మసలుకునేటోళ్ళు ఉంటారు. రెండోది ఏంటంటే, అరచేతుల వైకుంఠానికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మేము ఈసారి ఊహించేది, మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ప్రజలు వాస్తవాలని ఖచ్చితంగా కూడా తెలుసుకుంటారు. వాస్తవాల్ని పూర్తి స్థాయిలో తెలుసుకొని ఓటింగ్ సరళి ఉంటుందని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. ఇది అఫ్ కోర్స్ ఇది టూ ఇయర్లీ 1 hour తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. టేక్ ఎ బ్రేక్.